లార్డ్ పిల్లలు అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు అందరూ? అందరూ మరి ఈరోజు సండే కదా, అందరూ మా టీవీ దగ్గర చూడడానికి సండే స్కూల్కి అందరూ మీ బైబిల్స్, మీ పాటల పుస్తకాలు అన్నీ తీసుకొని రెడీగా ఉన్నారా? మరి అందరూ వచ్చి త్వరగా వచ్చి కూర్చోవాలి. మరి ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం, సరేనా? ఓకే. 1 అంటే ఏం చేయాలి? నీల్ డౌన్ చేయాలి కదా. 2 అంటే చేతులు జోడించాలి. 3 అంటే కళ్ళు మూసుకోవాలి. ఓకే, నేను చూడట్లేను కానీ ఏసే మనల్ని చూస్తున్నాడు కదా. సరే, 1 2 3. మా ప్రేంగల జీవంగల పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, కనికరంగల ప్రభా, మరి ఒక మారు నీ పాద సన్నిధిలోకి చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను మహింపరచుటకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి దేవా తండ్రి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినారు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వేలాది వందనాలు నాయన. దేవా తండ్రి ఎంతో ఆసక్తితో నీ వైపు చూస్తూ ఉంటుండగా దేవా తండ్రి నీ వాక్యం చేత, నీ పాటల చేత ప్రభా వారిని తృప్తిపరచగలరని వేడుకొంచుంటున్నాను ప్రభా. దేవా తండ్రి నీ వాక్యము మమ్మల్ని జీవింపజేస్తుంది, మా ఎముకలకి సత్తువనిస్తుంది. దేవా తండ్రి మరి చిన్న బిడ్డల స్తుతుల మూలాన దుర్గాన్ని స్థాపించే దేవుడు కాబట్టి దేవా తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి. సండే స్కూల్ అంతట్లో మీరే సహాయం చేయండి. దేవా తండ్రి మరి ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క ఆత్మ చేత నింపబడి, దేవా నీ వాక్యం చేత నింపబడి ప్రభా మరి నీలో ఆనందించు కృపను దయచేయగలని వేడుకుంటూ మా యొక్క స్టోరీ వాక్యం ద్వారా మరి పాటల ద్వారా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడగలరని వేడుకుంటూ ఈ కొద్ది సమయాన్ని మీరే మాకు ఆశీర్వాదకరంగా చేయగలరని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున పేరిట అవినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. అందరూ మరి సాంగ్స్ గురించి లేచి యాక్షన్ సాంగ్స్ చేస్తాం కదా. సరే, మరి అందరు రెడీ అయిపోవాలి. నించోండి, అక్క వాళ్ళు వచ్చి పాటలు పాడతారు. ఫస్ట్ సాంగ్ డీప్ అండ్ వైడ్ పాట పాడుతున్నాము. Deep and wide, deep and wide as a fountain flowing deep and wide. Deep and wide, deep and wide as a fountain flowing deep and wide. And wide, and wide as a fountain flowing and wide. And wide, and wide as a fountain flowing and wide. There's a fountain flowing there's a fountain flowing. నెక్స్ట్ సాంగ్ గుమా గుమా కే మారా పాట పాడుకుందాం. గుమా గుమా కే మారా, గుమా గుమా కే మారా, గుమా గుమా కే మారా, గుమా గుమా కే మారా. दाऊद ने गोलियत को गोफन से मारा. दाऊद ने गोलियत को गोफन से मारा.
అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రావన్నా అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రావన్నా చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రావన్నా అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రావన్నా వినుర తమ్ముడ వినుము వినుర చెల్లెల వినుము వినుర తమ్ముడ వినుము వినుర చెల్లెల వినుము దేవుడాజ్ఞ ధిక్కరించి వెళ్ళినందున చిక్కులో పడ్డాడు 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 చేప కడుపులో చిక్కుకొని పోయాడు చిక్కులో పడ్డాడు 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 చేప కడుపులో చిక్కుకొని పోయాడు అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రావన్నా అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రావన్నా If you're happy and you know, clap your hands, part one. If you're happy and you know, clap your hands. If you're happy and you know, clap your hands. If you're happy and you know, and you really want to show. If you're happy and you know, clap your hands. If you're happy and you know, snap your fingers. If you're happy and you know, snap your fingers. If you're happy and you know, and you really want to show. If you're happy and you know, snap your fingers. If you're happy and you know, tap your thighs. If you're happy and you know, tap your thighs. If you're and you know, really want to show. If you're happy and you know, tap your thighs. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, and you really want to show. If you're happy and you know, stamp your feet. If you're happy and you know, say hello, hello. If you're happy and you know, say hello, hello. If you're happy and you know, and you really want to show. If you're happy and you know, say hello, hello. If you're happy and you know, do all fine. Hello. If you're happy and you know, do all fine. Hello. If you're happy and you know, and you really want to show. If you're happy and you know, say hello. 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 Big O big. Next song, Oh Be Careful Little Eyes పాట పాడు. Oh be careful little eyes what you see. Oh be careful little eyes what you see. For the Father up above is looking down in love. Oh be careful little eyes what you see. Oh be careful little ears what you hear. Oh be careful little ears what you hear. For the Father up above is looking down in love. Oh be careful little ears what you hear. Oh be careful little mouth what
వాళ్ళందరూ బైబిల్స్ లిఫ్ట్ చేసి ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ పాట. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज पढ़ो. పిల్లలు అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. అందరూ సండే స్కూల్ కూర్చున్నారు కదా. అటు ఇటు తిరగకుండా అందరూ కూడా ఒక చోట కూర్చొని మీ సెల్లులు మీ టీవీలు ఆన్ చేసుకొని సండే స్కూల్ కోసం కూర్చోండి. మీ బైబిల్ మీ సాంగ్ బుక్లు అన్ని కూడా రెడీ చేసుకొని కూర్చోండి. ఈ రోజు కూడా మన సండే స్కూల్కి ఈ విధంగా కూడి రావడానికి దేవుని కృప ఉంటున్నది కదా. కాబట్టి మనం మొదలు పెట్టుకోవడానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, కృపల దేవా, దయలైనా ప్రేమమ్మయ్య, మరొకసారి ఈ యొక్క ప్రభు దినములో నైనా మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. మేము మందిరంలో తండ్రి కూడా లేకపోయినప్పటికీ సండే స్కూల్కి మందిరంలో నైనా గ్యాదర్ కాలేనప్పటికీ ప్రభా నైనా ఈ విధంగా ఆన్లైన్లో నైనా మీ వాక్యం వినటానికి పాటలు నేర్చుకోవటానికి మా బిడ్డలకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నైనా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉదయాన్నే లేచి నైనా తండ్రి సండే స్కూల్కి త్వరగా రెడీ కూర్చోవడానికి మీరే సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా ప్రభా మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి నైనా తండ్రి మెమరీ వర్డ్స్ నేర్చుకోవటానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా బిడ్డలు మీ చేతికి అప్పచెప్తున్నాం. ఇంతవరకు నైనా బిడ్డలందరినీ మీరు ఆరోగ్యంగా ఉంచినందుకు, ప్రతి విధమైన అపాయం నుంచి బిడ్డను తప్పించినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే స్తుతి మహిమలు అర్పించుకుంటూ యేసయ్య పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇన్ని రోజులు మనము ప్రతి ఆదివారము సండే స్కూల్ కూర్చుంటున్నాము, దేవుని వాక్యం వింటూ వస్తున్నాం కదా. మరి నేను ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని అందరినీ. అందరూ మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారా? మీరేదో చెప్తున్నారు కానీ నాకేమి వినపడలేదు. మీరు అందరు నేర్చుకుంటారని, మంచి బిడ్డలు, మీరు చక్కగా నేర్చుకుంటారని నాకు తెలుసు. మీ సండే స్కూల్ టీచర్స్ కూడా మీకు ఫోన్ చేస్తున్నారు, వాక్యం నేర్చుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారని నేను అడుగుతున్నామని కూడా చెప్పారు కదా. కాబట్టి మంచి పిల్లలు, మీరు చక్కగా నేర్చుకుంటే మీరు మీ యొక్క ఫస్ట్ వాక్యాన్ని నేర్చుకోండి, తర్వాత మీరు స్టడీస్కి వెళ్ళండి. దేవుడు మంచి జ్ఞానము మీకు అనుగ్రహిస్తాడు కదా. ఇన్ని రోజులు మీరు నేర్చుకున్న ఇంకా వింటున్న కథలు మీకు గుర్తున్నాయా? ఉంటాయి అనుకుంటున్నా. తర్వాత పాటలు కూడా చక్కగా నేర్చుకున్నారు, కొన్ని కొత్త పాటలు కూడా నేర్చుకుంటున్నారు కదా. ఆ విధంగానే వాక్యాన్ని కూడా చక్కగా నేర్చుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు హోంవర్క్ కూడా టీచర్స్ ఇస్తున్నారు కదా, కొన్ని చాప్టర్స్ నేర్చుకోమని చెప్పుకుంటారు. కీర్తనలు 92, 91, తర్వాత కీర్తనలు 23, 1వ అధ్యాయం కీర్తన, ఇవన్నీ కూడా బుక్స్ నేమ్స్ ఇవన్నీ నేర్చుకోమని చెప్తున్నారు కదా. మంచి పిల్లలు చాలా మంది నేర్చుకొని మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, నేర్చుకున్నామా అంటే. ఎంత మంచి పిల్లలు, మీరందరూ కూడా నేర్చుకోవాలి. మమ్మీ వాళ్ళని అడగాలి, నేర్పించమని కూడా చెప్పాలి. సరే, ఈరోజు మనం ఒక చిన్న అబ్బాయిని గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు. ఈ అబ్బాయి పేరు జెర్రీ. ఈ అబ్బాయికి 10 years అన్నమాట. 10 years ఉంటున్నాయి. కాబట్టి ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళేవాడు. చాలా మంచి పిల్లోడు, చిన్న పిల్లోడు అయినా కూడా చాలా భక్తిగా ఉండేవాడు అనమాట. మరి అంతేకాకుండా ఈ అబ్బాయి స్కౌట్ లో కూడా ఉంటాడనమాట. స్కూల్లో స్కౌట్స్ అని, ఎన్సిసి అని, గేమ్స్ అని ఉంటాయి కదా. ఆ విధంగా స్కౌట్స్ లో కూడా ఈ అబ్బాయి చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవాడు.
చాలా విషయాలు నేర్చుకున్నారు. స్కౌట్స్ లో వాళ్ళకి చాలా ట్రిక్స్ నేర్పిస్తారు. ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా ఫైర్ వస్తే ఎస్కేప్ అవ్వాలి, ఎలా రోడ్ క్రాస్ చేయాలి, ఎలా అందరికి హెల్ప్ చేయాలి అనేసి చెప్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఈ యొక్క జెర్రీ కూడా చాలా బాగా ఈ ట్రిక్స్ అన్ని నేర్చుకునేవాడు. సరే ఆ రోజు రెడీ అవుతున్నాడు, వాళ్ళ అమ్మ రెడీ చేస్తుంది. ఇక్కడ జెర్రీకి ఒక స్కార్ఫ్ కూడా ఉందన్నమాట మెడకి. ఆ స్కార్ఫ్ పడుతూ వాళ్ళ అమ్మని తొందర చేస్తున్నాడు. తొందర కట్టు మమ్మీ, నేను వెళ్ళిపోవాలి అంటే, ఏంటి అంత తొందర అంటే, స్టీవీ జెర్రీ ఫ్రెండ్ స్టీవీ అన్నమాట. ఆ అబ్బాయి నా కోసం వెయిట్ చేస్తుంటాడు. నేను వెళ్ళాలి మమ్మీ, తొందరగా నన్ను రెడీ చెయ్యనేసి అంటుంటాడు. ఏంటి స్టీవీ అంత గ్రేటా, నువ్వు స్టీవీ కోరిక అంత తొందరగా వెళ్ళిపోవాలా అంటే, అవును మమ్మీ చాలా గ్రేట్, ఆ అబ్బాయి చాలా రిచ్, నా క్లాస్మేట్, ఎవరితో మాట్లాడు, నాతో ఒక్కరితోనే ఫ్రెండ్ గా ఉంటాడు అని చెప్తాడు. సరే వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పేసి పరిగెత్తి వెళ్ళిపోతాడు. స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తుంటే జెర్రీ కారు జుప్పుమని వచ్చేస్తుంది అనమాట. వస్తాని అందులో జెర్రీ స్టీవీ కూర్చొని ఉన్నాడు. స్టీవీ కూర్చొని హాయ్ అని చెప్తున్నాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా కార్లో కూర్చొని హాయ్ అని చెప్తుంది. అప్పుడు జెర్రీ అంటే, ఇంత లేట్ గా నువ్వు వస్తున్నావు అనేసి జెర్రీ అంటాడు. సరే మీరు ఒకటి గమనించారా, జెర్రీ హెయిర్ స్టీవీ హెయిర్ ఎట్లా ఉందో? వాళ్ళని ఏమంటారంటే ఫైర్ ఇంజన్ ట్విన్స్ అని అని పేరు. అందరు బాయ్స్ అంతా స్కూల్లో అందరూ వాళ్ళను ఏడిపించేవాడు అనమాట. ఇద్దరి హెయిర్ కూడా రెడ్ గా ఉండేది, ఇద్దరి కళ్ళు బ్లూగా ఉంటాయి. సో ఇద్దరు ఒకటేగా ఉంటారనమాట. సో ఎవరు వాళ్ళను గుర్తుపట్టలేదు. కాబట్టి స్టీవీ జెర్రీతో ఒక్కడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. చాలా రిచ్ ఫెలో, మంచి ధనవంతుడు కాబట్టి ఎప్పుడు యూనిఫామ్ కూడా వేసుకోడు రాడనమాట. ఈ స్కౌట్ డ్రెస్ కూడా వేసుకోడు, మంచిగా టిప్ టాప్ లో స్కూల్ కి వచ్చేవాడు అనమాట. కానీ జెర్రీ ఎప్పుడు కూడా దేవుని గురించి స్టీవీకి చెప్తూ ఉంటాడు. యేసు ప్రభు అంటే ఎవరు, యేసు ప్రభు ఏం చేస్తాడు, మనకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, ఇవన్నీ కూడా చెప్తుంటే ఈ స్టీవీ వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పేవాడు. స్టీవీకి అమ్మ లేదు, నాన్నొక్కరే ఉన్నారు, నాన్న కూడా సిక్ అయి ఉన్నాడు, పడకలో ఉంటున్నారు అనమాట. ఈ స్టీవీని వాళ్ళ నాన్న చూసుకోవటానికి ఒక అంకుల్ ఉంటాడు జేమ్స్ అని, ఆ అంకులే వాళ్ళని చూసుకునేవాడు. కాబట్టి స్టీవీ వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పాడు, డాడీ జెర్రీ చెప్తున్నాడు, జీసస్ గురించి చెప్తున్నాడు, మరి జీసస్ చాలా గొప్ప కార్యాలు చేశాడంట, జీసస్ కి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అంట అనేసి చెప్తే వాళ్ళ డాడీ నో ఇవన్నీ నాకు చెప్పకు, నువ్వు చిన్నపిల్లడివి, ఇవన్నీ నువ్వు వినాల్సిన పనేం లేదు, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు నీకు, కాబట్టి నువ్వు చదువుకో అనేసి స్టీవీకి వాళ్ళ డాడీ చెప్తాడనమాట. చెప్తే సరే జెర్రీ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, జెర్రీ మా నాన్న అసలు వింటలేదు, నీకు అవసరం లేదు ఇప్పుడు ఈ జీసస్ గురించి, నువ్వు చిన్న పిల్లోడు కదా అనేసి అన్నాడంటే జెర్రీ చెప్తున్నాడు, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అని లేదు, యేసు ప్రభు అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు అనేసి చెప్తాడనమాట. చెప్తే సరే స్టీవీ ఓకే లివ్ ఇట్, నేను మీ డాడీ కోసం ప్రార్థన చేస్తా, మీ డాడీకి మంచి ఆరోగ్యం కావాలి, నాకు కూడా డాడీ లేడు కదా, కాబట్టి నాకు అమ్మ ఒకటే ఉంది, డాడీ కూడా లేరు, సో మీ డాడీ ఇవ్వాలి, మంచిగా ఆరోగ్యం వచ్చి బెడ్ లో నుంచి లేవాలి, నేను ప్రేయర్ చేస్తానని చెప్తాడనమాట. సరే ఇద్దరు క్లాస్ లోకి వెళ్ళారు. క్లాస్ లోకి వెళ్ళి ఇద్దరు కూర్చున్నారు. ఆ రోజు ఎందుకో చాలా ఇంట్రెస్ట్ గా లేదనమాట వాళ్ళకి, అందులో స్టీవీకి. ఎందుకంటే మ్యాథ్స్ క్లాస్ అంటే స్టీవీకి ఇష్టం ఉండదు, ఆ మ్యాథ్స్ అన్ని అర్థం కావు, అందుకని ఆ మ్యాథ్స్ క్లాస్ లో అంత ఇంట్రెస్ట్ గా కూర్చోలేదన్నమాట. అప్పుడు టీచర్ అడుగుతుంది, మిస్ పార్కింగ్, ఆమె ఏమంటుందంటే, స్టీవీ ఎందుకు అంత రెస్ట్లెస్ కూర్చుంటున్నావు, నీకు అర్థం కాలేదా సమ్స్ అంటే, అవును అంటాడు. అంటే సరే ఈ రోజు స్కూల్ అయిపోతేనే నువ్వు నిలబడు, నేను నీకు సమ్స్ అన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి మిస్ పార్కింగ్ చెప్తుంది అనమాట. ఆ టీచర్ మిస్ పార్కింగ్ చెప్తాని అప్పుడు సరేలేబ్బా ఇంకెట్నొకటి ఉంటాను, ఉండకపోతే నాకు సమ్స్ అర్థం కావటం లేదు కదా అనేసి స్టీవీ ఆగిపోతాడు.
జెర్రీ ఏం చేస్తాడంటే ఆ రోజు తనకు లేట్ అవర్స్ లో ఈ యొక్క స్కౌట్ వాడు సార్ ఏం చేస్తాడు, స్కౌట్ కు అందరినీ రమ్మంటాడు, మీకు చాలా ట్రిక్స్ నేర్పించాలి, ఈరోజు మీరు అందరు రావాలి అని చెప్తాడనమాట. ఆయన పేరు మిస్టర్ బ్లాక్, ఆ సార్ పేరు. ఆయన కూడా క్రిస్టియన్ అనమాట. చెప్తాని జెర్రీ స్కూల్ అయిపోయింది, వాళ్ళ అమ్మకు కూడా చెప్పేసి వచ్చాడు నాకు లేట్ అవుతుంది ఈ రోజని. సరే స్కూల్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఒక చర్చ్ ఉంటుంది బ్రిడ్జ్ టౌన్ లో, అదొక ఫస్ట్ చర్చ్ అనమాట. ఆ చర్చ్ దగ్గర ఆగి ఉంటాడు అనమాట. ఆగున్నప్పుడు అందరికి హాయ్ అని చెప్పేవాడు. జెర్రీ ఏంటంటే యేసుప్రభువుని నమ్ముకున్న బిడ్డ. జెర్రీ ఎప్పుడు వాక్యం చదువుకుంటాడు. జెర్రీకి ఎన్ని మెమరీ వర్డ్స్ గుర్తుంటాయంటే చక్కగా తనకు ప్రతి పరిస్థితిలో ఎప్పుడెప్పుడు దారిలో పోతుంటాడు ఒక వాక్యం గుర్తొస్తుంది. తను ఏదైనా సమస్య వస్తే వాక్యాలు గుర్తు చేసుకుంటాడు. అందుకనే మెమరీ వర్డ్స్ నేర్చుకోవాలా, గుర్తు పెట్టుకోవాలనేది. కాబట్టి ఈ యొక్క జెర్రీ ఏం చేస్తాడు, చక్కగా మెమరీ వర్డ్స్ అన్ని గుర్తు చేసుకునేవాడు అనమాట. 1 year అయింది జెర్రీ యేసుప్రభువుని హృదయంలో చేర్చుకొని దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నాడనమాట. చక్కగా ప్రేయర్ చేసుకుంటాడు, ఉదయాన్నే లేసి ప్రేయర్ చేసుకుంటాడు, స్కూల్ వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుంటాడు. ఎవరికైనా ఫ్రెండ్స్ కి వస్తే కూడా యేసుప్రభువుని గురించి చెప్పేవాడు అనమాట. ఈ మిస్టర్ బ్లాక్ స్కౌట్ సార్ కూడా చెప్పాడు, జెర్రీ మన సండే స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా స్కౌట్ వాళ్ళందరూ కూడా జీసస్ గురించి నేర్చుకోవాలి, వాళ్ళందరికీ నువ్వు చెప్పాలి అని జెర్రీని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి జెర్రీ ఏం చేశాడనమాట, అందరికీ చెప్పేవాడు. ఎప్పుడు స్మైలింగ్ ఫేస్, ఎప్పుడు కూడా అందరితో మంచిగా మాట్లాడేవాడు, హాయ్ అని చెప్పేవాడు, మంచిగా మాట్లాడి వాళ్ళ మమ్మీని కూడా ఎంత రెస్పెక్ట్ చేస్తుంది. మీకు రెస్పెక్ట్ చేయరు కదా, మమ్మీని ఎట్లంటే అట్లా మాట్లాడుతుంటారు, డాడీని ఎట్లంటే అట్లా మాట్లాడుతుంటారు కదా. మేము వేసే బిడ్డలు అంటారు, మీరు చేసేవన్నీ ఇంట్లో ఇలాంటి పనులే. మా మమ్మీని డాడీని ఎంతో రెస్పెక్ట్ చేయాలా కదా, చక్కగా ప్రార్థన చేసుకోవాలా. దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు, దేవుని ప్రేమించే బిడ్డలు, దేవునికి ఇష్టంగా జీవించాలన్నమాట. అలాంటి పిల్లలంటేనే యేసయ్యకి చాలా ఇష్టం కదా. ఈ విధంగా జెర్రీ కూడా తన చాలా మంచి బిడ్డగా ఉండేవాడు, అందరికీ యేసుప్రభువుని గురించి చెప్పేవాడు అనమాట. అలా చేస్తున్నప్పుడు ఏమైంది, ఆ చర్చ్ దగ్గర నిలబడుకున్నాడు. ఫ్రెండ్స్ అంతా వస్తే, తన ట్రూప్ అంతా వస్తే వాళ్ళందరినీ వెళ్ళి సార్ను కలిస్తే వాళ్ళకి కబ్ స్కౌట్ సారు వాళ్ళకి అన్ని ట్రిక్స్ నేర్పిస్తాడు అనమాట. అని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక కార్ వచ్చేసింది. ఒక కార్ వస్తూనే జెర్రీ దూరం నిలబడుకొని చూస్తున్నాడు అనమాట. కార్లో నుంచి ఒక ముసలావిడ, ఓల్డ్ లేడీ ఇట్లా కమ్ 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 అని పిలుస్తుంది అనమాట. కమ్ కమ్ అని పిలుస్తూనే జెర్రీ, అయినా కొత్త వాళ్ళతో మమ్మీ మాట్లాడొద్దని చెప్పింది కదా, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది కదా, మరి ఎట్లబ్బా అనుకుంటాడు. కానీ స్కౌట్ వాళ్ళకి ఏం నేర్పిస్తారు, ఎవరైనా కష్టంలో ఉంటే, బాధలో ఉంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అనేసి నేర్పిస్తారు కదా. అందుకని జెర్రీ వెళ్తాడు. కార్ దగ్గరికి వెళ్ళేసి ఆమెతో ఏంటి అని అడుగుతాడు. అమ్మ అంటుంది, నాకు నువ్వేమీ వినిపించట్లేదు, నేను ఓల్డ్ లేడీని కదా, ఇంకా కొంచెం దగ్గరికి రా అని చెప్తాదన్నమాట. చెప్తని బాగా కార్ దగ్గరికి వెళ్తాడు. కార్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నిలబడి ఏం కావాలి, ఎనీ హెల్ప్ యూ వాంట్ అనేసి అంటే అప్పుడు ఏం చేస్తున్నామా, వెంటనే డోర్ తెచ్చేస్తుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. డోర్ తెచ్చేసి జెర్రీని పట్టేసుకొనేసి ఏం మూతి పట్టేసుకుంటుంది. తర్వాత జెర్రీ మాట్లాడకుండా, అరవకుండా మూతి పట్టేసుకుంటుంది. జెర్రీకి ఏం అర్థం కాదు, ఎవ్వరు లేరు చూడటానికి, అందరి ఇంటికి వెళ్ళిపోయారు పిల్లలందరూ, సార్లు కూడా ఎవ్వరు లేరు, టీచర్స్ ఎవ్వరు లేరు. అందుకని జెర్రీకి భయం వేస్తుంది. కానీ ధైర్యంగానే ఉంటున్నాడు. ఎందుకంటే ఒక వాక్యము జెర్రీ గుర్తుంది, ఐజయా 41:10, భయపడకుము నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేస్తాను. ఆ మెమరీ వర్స్ ఐజయా 41:10 బాగా గుర్తొచ్చింది అనమాట. సరే ఇప్పుడు ఏం చేయాలి తెలియట్లేదు. వాళ్ళు వెంటనే లోపలికి జెర్రీ లాగేసుకొని కార్ డోర్ దండని వేసేసుకొని కార్ అయ్యని వెళ్ళిపోయింది అనమాట. జెర్రీకి ఏం అర్థం కాలేదు. ఆ జెర్రీని పట్టుకున్న ఆయన పేరు పీటీ అనమాట. ఈయన పేరు పీటీ.
కారు డ్రైవ్ చేస్తున్న ఆయన పేరు జాక్ అన్నమాట. సో ఈయన ఏం చేశాడు, లోపలికి తీసుకొని పోయి జెర్రీ వెనక 2 చేతులు కట్టేసి వెనక సీట్లోకి తోసేశాడు. జెర్రీ చూడండి ఎలా కూర్చోన్నాడు, భయంగా కూర్చోన్నాడు, కళ్ళు పెద్దగా చేసుకొని ఉంటున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని వింటున్నారు. వాళ్ళు అనుకున్నారు జెర్రీ చిన్నోడు కదా ఏం తెలియదులే అనుకుంటున్నారు. కానీ జెర్రీకి అన్నీ తెలుసు. ఒకటి వాళ్ళు అబ్బా పట్టేసుకున్నాం ఆ రెడ్ హెయిర్ వాడిని అనేసి ఒక మాట అర్థమైంది. అప్పుడు జెర్రీకి కొంచెం ఆలోచన వచ్చింది. ఏంటంటే ఓకే నన్ను కాదు స్టీవెన్ పట్టుకోవాలనుకున్నారు, నన్ను పట్టుకున్నట్టున్నారు అని అనుకున్నాడు. మనసుకు వచ్చింది. తర్వాత ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా చాలు మనకు డబ్బులే డబ్బులు అనేసి జాక్ అంటున్నాడు అనమాట. సరే వెళ్ళిపోయారు. జెర్రీ చూస్తున్నాడు కార్లు అటు ఇటు, దారి ఎట్లయినా తెలుస్తుందా, నేను మళ్ళా తప్పించుకొని వచ్చినప్పుడు నాకు దారి తెలుస్తుందా, నేను మళ్ళా ఈ బ్రిడ్జ్ టౌన్ కు రాగలుగుతానా అనేసి రోడ్ అటు ఇటు చూస్తున్నాడు అనమాట. అటు ఇటు చూస్తుంటే జెర్రీకి అర్థం కాలే. 50 మైల్స్ వెళ్ళిపోయారు. ఇంకా ఫారెస్ట్ లోకి వెళ్తారేమో అనుకుంటే ఫారెస్ట్ లోకి వెళ్ళట్లేదు. ఏదైనా కేవ్ లోకి గృహలో తీసిపోతారేమో అక్కడ తీసిపోవట్లేదు. వెళ్తూనే ఉన్నారు. లాస్ట్ ఒక పెద్ద సిటీకి వచ్చేసి అక్కడ సిటీ మధ్యలో ఒక ఇంటి దగ్గరికి, ఒక ఫ్లాట్స్ దగ్గరికి వచ్చేసారనమాట. వస్తూనే మెల్లగా చీకటి పడిపోయింది. అప్పటికే చీకటి పడిపోయింది, ఎవరు కనిపించట్లేదు. మెల్లగా జెర్రీని కమాన్ అని పద అనేసి నడిపించుకుంటూ పోతున్నారు. పైన స్టెప్స్ ఎక్కుతున్నాడు. ఒక స్టెప్ ఎక్కాడు, 2, 3, 4 అట్లా 10 స్టెప్స్ ఎక్కాడు అనమాట. 10 స్టెప్స్ ఎక్కినాక ఈ జాక్ పీటీ వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇది దొంగల వీళ్ళిద్దరు దొంగలు అనమాట. ఈయన ఓల్డ్ లేడీ కాదు, ఈయన ఒక మొగాయన అనమాట. ఈ లేడీ డ్రెస్ వేసుకొని విగ్ పెట్టుకొని వస్తాడు. కార్లో కూర్చుంటేనే ఆ హెయిర్ తీసేస్తాను. అప్పుడు అర్థమైపోయింది, ఓకే నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి నన్ను ఈ విధంగా బంధించుకొని తీసుకెళ్తున్నారు, నన్ను స్టీవ్ అనుకున్నారు వీళ్ళు అనేసి జాక్ అర్థమైపోతా ఉంది. కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు. ధైర్యం చేసుకుంటున్నా, ఎందుకంటే యేసు ప్రభు బిడ్డ కదా కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటూ అలానే కూర్చొని ఉన్నాడు అనమాట. కూర్చున్నాక వాడు తీసుకెళ్లిపోయి ఒక రూమ్ లో డోర్ తెరుస్తని ఆ ఇంట్లో 3 చైర్లు ఉన్నాయి. ఆ 3 చైర్లు ఉన్నాయి. అంతా రోత డస్ట్, ఎక్కడ చూసినా బాటిల్స్, ఎక్కడ చూసినా డబ్బాలు, విపరీతంగా రోతగా ఉందన్నమాట. సరే ఇప్పుడు జెర్రీ ఏం చేస్తాడు, అంత రూమ్ అంతా చూశాడు. ఎక్కడ చూసినా స్పైడర్స్, ఎంత రోతగా ఉందో చూడండి రూమ్. ఇక్కడంతా స్పైడర్స్ ఉన్నాయి, ఇరుకంతా క్రాక్స్ ఇచ్చిన రూమ్ అన్నమాట. ఆ రూమ్ లోకి జెర్రీని తోసేస్తారు. వేసేసినాక జెర్రీ కూర్చొని చూస్తా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటి నా పరిస్థితి, ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళగలనా, అయినా యేసయ్య నాతో ఉంటున్నాడు, నేను భయపడొద్దని చెప్పాడు కదా దేవుడు. సండే స్కూల్ అంటే చెప్పింది కదా, ఏదైనా కష్టం వస్తే ప్రార్థన చేసుకోవాలా, భయపడకూడదు అనేసి చెప్పారు కదా, నేను భయపడను అనేసి ధైర్యంగా ఉంటున్నాడు అనమాట. ఇంత లోపల వాళ్ళు ఏం చేశారు, ఒక పేపర్ తీసుకొని వస్తున్నారు. ఇద్దరు కలిసి జాక్ పీటీ ఇద్దరు కలిసి ఒక పేపర్ తెచ్చారు. పేపర్ తెచ్చి దాంట్లో అంతా ఏదో రాసింది. పాపము జెర్రీకి చదవడానికి చిన్నోడు కదా, అదంతా చదవలేకపోతున్నాడు. కానీ లాస్ట్ లో ఒక సెంటెన్స్ ఉంది. ఏంటంటే, డియర్ డాడీ నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు, వీళ్ళకి 1 crore డబ్బులు కావాలట, ప్లీజ్ వాళ్ళకి ఇచ్చేసి నన్ను విడిపించండి అనేసి ఒక లైన్ ఇక్కడ రాసిందనమాట. యువర్స్ లవ్వింగ్ స్టీవీ అని రాసింది. అది చూస్తూనే జెర్రీకి ఇంకా భయం వేసింది. ఓకే, డబ్బుల కోసము స్టీవీని దొంగతనం చేయాలనుకున్నారు, కిడ్నాప్ చేయాలనుకున్నారు, కానీ పొరపాటు పడ్డారు. నేను స్టీవీని కాదు కదా, నేను జెర్రీని కదా. ఇప్పుడు నేను జెర్రీ అని చెప్పానంటే వాళ్ళని వదిలిపెట్టేస్తారు, మళ్ళా స్టీవీ కోసము
వెతుకుతారు. స్టీవ్ యేసుప్రభుని నమ్ముకోలేదు, స్టీవ్ యేసుప్రభు బిడ్డ కాదు, స్టీవ్ చనిపోయినాడంటే నరకానికి పోతాడు, కాబట్టి నేను చెప్పకూడదు, వీళ్ళకి నేను స్టీవ్ కాదని చెప్పకూడదు అని మనసులో అనుకొని సైన్ చేశాడు పేపర్ మీద. ఆ లెటరు వాళ్ళ డాడీకి పంపించాలని. జెర్రీ డాడీ ఉన్నాడా? జెర్రీ డాడీ పరలోకంలో ఉన్నాడు. స్టీఫీ వాళ్ళ డాడీయే, స్టీఫీ డాడీ హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, జెర్రీకి ఇప్పుడు ఫుడ్ పెట్టేసినారు, చక్కగా తిని పండుకున్నాడు అనమాట. చక్కగా తిని పండుకున్నాడు. పడుకోవడానికి కూడా ఇష్టం పుట్టట్లా, అంత రోతగా డస్ట్గా ఉంది రూమ్ అంతా కూడా. కానీ చాలా టైర్డ్ అయిపోయినాడు. స్కూల్లో ఉదయం నుంచి స్కూల్లో ఉన్నాడు, ఇప్పుడు కారులో ప్రయాణం చేశాడు, చాలా టెన్షన్గా ఉన్నాడు. కాబట్టి అప్పుడు జెర్రీ నిద్రపోతున్నాడు. నిద్రపోయి అప్పుడు టక్క నిద్రలో ఒకటి గుర్తొచ్చింది. ఏమొచ్చిందంటే, అయ్యో నేను ఈరోజు నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేయలేదు, నైట్ అయింది కదా, నేను పడకలు వెళ్తున్నాను, నిద్రపోతున్నాను, నిద్ర వస్తుంది కదా, నేను ప్రేయర్ చేసుకోవాలి కదా అనేసి జెర్రీ ఏం చేశాడంటే ప్రేయర్ చేసుకోవాలని తలుస్తాడనమాట. తలిచి ఏం చేస్తాడంటే మోకాలుండి ప్రార్థన మొదలు పెడతాడు. డియర్ జీసస్ అంటానే వాళ్ళకి వినపడింది, అమ్మ ఈ పిల్లోడు ఎవరితోనో మాట్లాడుతున్నాడేమో అనేసి ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు, ఐఎమ్ స్లీపింగ్ అని చెప్పాడు అనమాట. పడుకున్నాక మెల్లగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఇదే వర్స్ గుర్తొస్తుంది. ఏంటి? ఐజయా 41:10, భయపడకుము నేను నీకు తోడుగా ఉన్నాను అనేసి, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము నేను నీకు బలపడుతున్నాను. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడకూడదు, నాకు చాలా బలం ఉంది, నా జీసస్ నా పక్కనే ఉన్నాడు అనేసి జెర్రీ ధైర్యంతో చెప్తున్నాడు అనమాట. అనుకునేసి ప్రార్థన చేసుకొని ఇంకా జీసస్ స్టీవెన్ కూడా సేఫ్ గా పెట్టండి, స్టీవీకి ఎలాంటి అపాయం కలగకుండా కాపాడండి జీసస్. తన కష్టంలో ఉన్నాడు కానీ తన ఫ్రెండ్ కోసమో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అనమాట. చేస్తుంటే అప్పుడేమైందంటే సడన్ గా ప్రార్థన అయిపోయినాక లేస్తని తనకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన చెప్పింది. Psalms 32:8 ప్రకారంగా నీకు ఆలోచన చెప్తాను అన్నాడు దేవుడు. కమాన్, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఎట్లా వెళ్ళాలి? నేను చిన్న బాబుని 10 floors లో ఉన్న పైన నన్ను పెట్టారు, బయట అంతా చీకటిగా ఉంది, నేను ఎట్లా పోవాలి జీసస్ అంటే, నో యు గో అవే ఫ్రమ్ హియర్ అని యేసయ్య మనసులో చెప్తా ఉన్నాడు అనమాట. సరే ఏం చేయాలబ్బా, ఎట్లా పోవాలా నేను అనేసి అనుకుంటూ ఉంటే ఒక థాట్ వస్తుంది అన్నమాట. సరే నిద్రపోతా ఉండి ఆ ఆలోచన వస్తుంది. ఇంత లోపల ఇక్కడ ఏమైందంటే జెర్రీ వాళ్ళ మమ్మీ, అయ్యో చీకటి అయిపోయింది, ఇంకా జెర్రీ రాలేదే ఏంటనేసి భయంగా స్టీవీకి ఫోన్ చేస్తుంది. స్టీవీ వేర్ ఇస్ జెర్రీ అంటే, ఐ డోంట్ నో ఆంటీ, నాకు తెలియదు ఆంటీ, జెర్రీ ఎక్కడ పోయాడో ఏమో తెలియదు అంటాడు. సరే టీచర్ ఫోన్ చేస్తుంది, మిస్సెస్ పార్కింగ్ కి. ఆమంటే ఐ డోంట్ నాకు తెలియదు అని, ప్రిన్సిపాల్ తెలియదు అన్నది. తర్వాత స్కౌట్ సార్ చెప్తే ఆయన అన్నాడు నాకు కూడా తెలియదు, ఈరోజు స్కౌట్ కే రాలేదు జెర్రీ అంట. అప్పుడు వాళ్ళ అమ్మ ఏడ్చేస్తుంది. ఇంకా నాడు కదా మమ్మీ ఒకటే ఉంది, ఏం చేయాలి ఇప్పుడు అనేసి బాగా ఏడుస్తా పోలీస్ స్టేషన్కి వస్తారు. అందరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ పోలీస్ కంప్లైంట్ చేస్తారు. అప్పుడు స్టీవ్ అన్నాడు, అప్పుడు ఇక్కడ ఒక చిన్న పాప ఉంది, ఆ పాప అంటుంది, అవునవును జెర్రీ ఒక కారు వచ్చింది, జెర్రీ ఆ కారు దగ్గర ఏదో మాట్లాడుతున్నాడు, నేను చూసి అంతే, నాకు ఇంకేం తెలియదు అని చెప్తుంది. అప్పుడు పోలీస్ ఆయన అనుకున్నాడు, ఓకే జెర్రీ కిడ్నాప్ చేశారు, జెర్రీని దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు అనేసి ఆ పోలీస్ మ్యాన్ అంటాడు. అంటని స్టీవ్ అంటాడు, ఏమంటాడు, ఎందుకు జెర్రీని ఎందుకు దొంగతనం చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, జెర్రీ దగ్గర డబ్బు లేదు కదా, మరి ఎందుకు చేశారంటే, చూడు స్టీవీ, నీ హెయిర్ జెర్రీ హెయిర్ రెడ్ గానే ఉంటాయి కదా, వాళ్ళు నిన్నే స్టీవీ అనుకోనేసి జెర్రీని తీసుకెళ్లిపోయారు అంటేనే జెర్రీకి ఎంత బాధేస్తుందో, ఎంతో ఏడుస్తాడు.
ఇంకా అక్కడ ఉండకుండా ఆ డ్రైవరు జేమ్స్ తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇంటికి వచ్చేసి నువ్వు ఇక్కడ కూర్చొని ఏడుస్తే ఎట్లా అనేసి వాళ్ళ డ్రైవర్ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకుపోయి స్నానం చేయించి అన్నం పెడితే అస్సలు తినడనమాట. అస్సలు తినకుండా చాలా ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తున్నాడు. ఇంత లోపల తనకు గుర్తొచ్చింది. మోకాలుండేసి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. స్టీవీకి జెరీ చెప్పినవన్నీ గుర్తొచ్చినాయి. ఎన్ని కథలు మీరు కూడా సండే స్కూల్లో స్టోరీస్ ఉంది ఫ్రెండ్స్కి చెప్తారు కదా. ఫ్రెండ్స్కి చెప్పమంటే వీబేస్ స్టోరీస్ అవన్నీ ఫ్రెండ్స్కి చెప్పాలి. వాళ్ళు కూడా యేసుప్రభును హృదయంలో చేర్చుకోవాలని చెప్తూ ఉంటాం కదా టీచర్స్. సండే స్కూల్ ఆంటీలు చెప్తారు. అట్లనే జెరీ కూడా స్టీవీకి యేసుప్రభు గురించి చెప్పేవాడంట. యేసుప్రభు చిన్న బేబీ లాగా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత పెద్దగా అయిపోతూ ఎన్నో మెరాకిల్స్, ఎన్నో అద్భుతాలు చేశాడు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు ఆ జీసస్ అని గుర్తు చేసుకుంటున్నాడు. జెరీలా చెప్పాడు కదా, జీసస్ ఎంతో ప్రేమ గల దేవుడు అనేసి చెప్పాడు కదా అని అన్నాడు. అంతేకాదు స్టీవీ, ఇంకా ఏమైందంటే చాలా మంది చెడ్డవాళ్ళు జీసస్ ని శిలువ మీద చంపేశారు. అక్కడ రక్తం కార్చేశాడు. ఓన్లీ జీసస్ ద్వారానే మనం హెవెన్ కి పోతాము అని ఇవన్నీ చెప్పాడు కదా. ఇవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట స్టీవీకి. అంత మాత్రం కాకుండా ఇప్పుడు జీసస్ తిరిగి లేచాడట. లేచి ఇప్పుడు హెవెన్ లో ఉన్నాడు. కాబట్టి ఎవరైతే జీసస్ కమింగ్ టు మై హార్ట్, నా హృదయంలోనికి రాయేసయ్యా అని ఎవరు పిలుస్తారో వాళ్ళ హృదయంలోనికి వస్తాడు. వాళ్ళు యేసుప్రభు బిడ్డలాగా ఉంటారు, మంచి పిల్లల్లాగా ఉంటారు అని ఇన్ని స్టోరీస్ చెప్పాడు కదా జెరీ అనేసి అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. మోకాలు అంటున్నాడు కానీ ఈ స్టోరీలన్నీ గుర్తు వస్తున్నాయి. స్టీవీకి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు అనమాట. కాబట్టి ఓన్లీ ఆ కథలన్నీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. చివర్లో అంటున్నాడు, డియర్ జీసస్ ప్లీజ్ జెరీ సేఫ్ గా ఉండటానికి జెరీని కాపాడండి అనేసి అడుగుతా ఉన్నాడు అనమాట. అడుగుతూ జెరీ కోసము ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపల ఏమైంది తెలుసా, జెరీ ప్లాన్ చేస్తున్నాడు. యేసయ్య చెప్పాడు, నువ్వు లేయి జెరీ లేయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా. అంటే ఎట్లా వెళ్ళాలబ్బా, అంతా డోర్లు వేశారు అనేసి అనుకుంటాడు. ఇటు చూస్తే ఒక విండో కనిపిస్తుంది అనమాట. విండోకి ఒక కర్టన్ ఉంది. ఒక మెల్లగా చూసాడు, బయట అంతా చీకటి. సరే ఆ కర్టన్ ని తన దగ్గర పెన్ నైఫ్ ఉంటే ఆ పెన్ నైఫ్ తో కర్టన్ ని కట్ చేసేసాడు. కట్ చేసేసిన తర్వాత ఒకవేళ బిల్డింగ్ ఫైర్ తో ఉంటే అందరు తప్పించుకోవటానికి వాళ్ళకు ఒక ఫెసిలిటీ పెట్టి ఉంటారు. సో ఆ పైప్స్ ద్వారా దిగటానికి, ఆ విండో నుంచి పైపుని పట్టుకొని దిగటానికి వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏం చేశాడంటే జెరీ వెళ్ళగా వెళ్ళాడు. ఎందుకంటే యేసయ్య తనకు జ్ఞానం ఇస్తున్నాడు. చిన్న పిల్లోడైనా కూడా యేసయ్య బిడ్డ కాబట్టి సమయానికి సరిపోయినటువంటి జ్ఞానం ఇస్తూ వస్తున్నాడు, ధైర్యపరుస్తుంది. ఎందుకంటే నేనే బలం అన్నాడు కదా యేసయ్య. కాబట్టి దిగులు పడకమో, నేను నిన్ను బలపరుస్తాను, నేను భయపడను, నాకు సహాయం చేస్తాడు జీసస్ అనేసి ధైర్యం చేసుకుంటూ ఉన్నాడు. కొంచెము చీకటి ఉన్నా, చిన్నోడు కాబట్టి భయపడినా, నో నేను భయపడకూడదు, జీసస్ విత్ మీ. యేసయ్య నేను ఒక్కడిని లేను కదా ఈ రూమ్ లో, నేను ఒక్కడిని లేను, జీసస్ నాతో ఉన్నాడు అనేసి తను మనసులో అనుకుంటూ ధైర్యం తెచ్చుకుంటున్నాడు అనమాట, బలం తెచ్చుకుంటున్నాడు. అంతేకాకుండా మెల్లగా ప్రాపుతున్నాడు. మెల్లగా పోతే ఏమవుతుంది, వీళ్ళు పట్టుకుంటారు. స్పీడ్ గా పోయానంటే 10th ఫ్లోర్ నుంచి కింద పడిపోతాడు. ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా చేయాలా చూశాడు. కింద చూస్తే భయంగా ఉంది, ఎక్కువసేపు చూడలే. సరే మెల్లగా ప్రాక్కుంటూ కిటికీ దగ్గరికి పోయాడు. మెల్లగా కిటికీని పట్టుకొనేసి ట్రై చేస్తున్నాడు అనమాట. మెల్లగా బయటపడ్డాడు. ఆ యొక్క పైప్స్ మెల్లగా పట్టుకొని దిగుతున్నాడు. స్టార్ట్ చేసి చూడండి ఎంత చక్కగా దిగడానికి ట్రై చేస్తున్నాడు. దిగుతున్నాడు. ఫస్ట్ ఫ్లోర్ 10th ఫ్లోర్ అయిపోయి 9th ఫ్లోర్ అయిపోయి 8th ఫ్లోర్ కౌంట్ చేసుకుంటున్నాడు. మెల్లగా దిగుతున్నాడు, లేదంటే అన్నించి పడిపోయాడంటే చచ్చిపోతాడు. అందుకని మెల్లగా దిగుతున్నాడు. ఇట్లా 4, 3, 2, 1 అనేసి మెల్లగా దిగాడు. దిగుతూనే
అక్కడ ఇంకేం చాలా చీకటిగా ఉంది, ఎవరు కనిపించలేదు. ఇంకేమైనా సరే నేను గట్టిగా అరిస్తే ఎవరైనా వస్తారులే ఇంట్లో నుంచి అనుకొని, ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ పోలీస్ పోలీస్ అని గట్టిగా అరుస్తున్నాడు అనమాట. అరుస్తుంటే ఏమైందంటే అక్కడే ఒక పోలీస్ నిలబడుకోన్నాడు కదా, ఇక్కడ పోలీస్ నిలబడుకోన్నాడు. ఆయన డ్యూటీ చేస్తూ అటు ఇటు ఎవరైనా రోడ్ మీద ఎవరైనా అల్లరి చేస్తారేమో అనేసి, దొంగలు వస్తారేమో కాస్తూ కాపలా కాస్తూ ఉన్నాడు అనమాట. ఆయన చూస్తాడనమాట, అయ్యో ఏమైంది ఏమైంది చిన్న బాబు ఏమైంది నీకు, లిటిల్ బాయ్ కమ్ హియర్ అని పోలీస్ ఆయన జరీని పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని ఏమైంది నీకు అంటే, నన్ను కిడ్నాప్ చేశారు, వాళ్ళు నన్ను తెచ్చి ఈ రూమ్ లో పెట్టేశారు, ఇప్పుడు నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వేంటి నా దగ్గర ఉన్నావు, నువ్వు ఇప్పుడు నా దగ్గర ఉన్నావు కాబట్టి నీకు భయం లేదు అనేసి అంటాడనమాట. ఆ విధంగా యేసు ప్రభు చూసారా, జరీ చిన్నోడైనా కూడా ఎంత మంచి జ్ఞానం ఇచ్చాడు. యేసు ప్రభువే సహాయం చేశాడు. లేదంటే ఆ 10th floor నుంచి దిగాలంటే ఎక్కడో చోట పడిపోయేవాడు, ఎక్కడో చోట దెబ్బలు తగిలేకపోతే చచ్చిపోయాడు. యేసు ప్రభు తన బిడ్డల్ని విడిచిపెట్టాడు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మొర ఆలకిస్తాడు. కాబట్టి దేవుడు ఎంతగానో జరిగి సహాయం చేస్తూ వస్తాడనమాట. తర్వాత ఏమైందంటే, జరి ఈ పోలీస్ అతను పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తాడు. అంత లోపల వాళ్ళ అమ్మేమో అక్కడే కూర్చొని ఏడుస్తా ఉంటుందన్నమాట. స్టీవ్ ఇంటికి పోయి వాళ్ళ అన్నం తినకుండా ఏడుస్తుంటే మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు. సో పోలీస్ స్టేషన్ లో స్టీవ్ ఉన్నాడు, జెర్రీ వాళ్ళ అమ్మ ఉన్నది, అందరూ అక్కడే నిలబడుకొని ఉన్నారనమాట. ఉంటే సరే ఇప్పుడు ఏమైపోయిందంటే, జెర్రీని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చేసారనమాట. జెర్రీ వాళ్ళమ్మ చూసి గట్టిగా జెర్రీ అనేసి గట్టిగా వచ్చి పట్టుకొని ఏడుస్తుంది. నువ్వెక్కడికి పోయావు నాన్న, నువ్వు ఎట్ట పోయావు, ఏమైంది నీకు అనేసి అంటే, మమ్మీ ఐఎమ్ సేఫ్, నేను సేఫ్ గా ఉన్నాను, జీసస్ నాతో ఉన్నాడు, నన్ను సేఫ్ గా కాపాడాడు, మీకేం భయం లేదు అనేసి చెప్తాడనమాట. చెప్తే గనా సరే స్టీవీ అంటాడు, నీకేం కాలేదు కదా, నేను ప్రార్థన చేశాను అంటే, అవునా నా కోసం ప్రార్థన చేసావా, వెరీ గుడ్, నువ్వు కూడా యేసు ప్రభు బిడ్డవైతే ఈ విధంగా నిన్ను కాపాడుతాడు, లేదంటే నువ్వు చనిపోతే నరకానికి పోతావు, ఎందుకంటే యేసు ప్రభు నువ్వు హృదయంలో చేర్చుకోలేదు కాబట్టి అని చెప్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే పోలీస్ అని అంటాడు, ఇంకేం భయం లేదు మీకు, మీరందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంతా సెటిల్ అయిపోయింది. ఏంటంటే మీ దొంగలు వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వచ్చి వాళ్ళిద్దరిని కూడా జైల్లో వేశారు. కిడ్నాపర్స్ అన్నమాట. వాళ్ళు స్టీవీని పట్టుకొని వాళ్ళ నాన్నకి లెటర్ రాసి ఎంతో డబ్బు దొంగతనం చేయాలని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు ఆ పని కుదరకపోయిందనమాట. కాబట్టి జెర్రీ పట్టుకున్నారు, కానీ జెర్రీ చెప్పలేదు నేను స్టీవీ కాదని. ఎందుకంటే స్టీవీని పట్టుకుంటే వాళ్ళు కొడతారు, చంపేస్తారు, చనిపోతే నరకానికి పోతాడు కదా, స్టీవీ పోకూడదు అనేసి జెర్రీ ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు ఆ విధంగా తను స్టీవ్ కాదని చెప్పకుండా మరుగు చేసి పెట్టాడు అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఏమైపోయింది, పోలీస్ అన్నాడు ఇంకంతా సెటిల్ అయిపోయింది కదా, మీరు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు, దొంగలు కూడా పట్టుకున్నారు అనేసి చెప్తే అప్పుడేమంటున్నాడంటే స్టీవ్ నో నో ఏమి ఇంకా సెటిల్ కాలేదు, ఏంటి మరి ఏంటి, నో నేను యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి. పోలీస్ స్టేషన్లోనే 4 మోకాలు ఉన్నారు చూడు, స్టీవీ, జెర్రీ, జెర్రీ వాళ్ళ మమ్మీ, స్టీవీని కాపాడుతున్న జేమ్స్ కార్ డ్రైవర్, 4 మోకాలు ఉన్నారనమాట. మోకాలు ఉన్నప్పుడు జెర్రీ అడుగుతున్నాడు, జీసస్ నేను చాలా తప్పు చేశాను, ఎన్నిసార్లు జెర్రీ చెప్తే నేను మాటే వినలేదు, నేను అసలు ఆ స్టోరీసే వినలేదు, కథలాగా విడిచిపెట్టాను, నేను మంచి బిడ్డను కాదు, నేను అన్ని అబద్ధాలు చెప్తాను, జీసస్ నన్ను క్షమించు, నేను కూడా చనిపోతే పరలోకానికి పోతా, జెర్రీకున్న ధైర్యం నాకు కూడా కావాలి, నేను కూడా నీ బిడ్డగా ఉంటాను అనేసి స్టీవీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మరి జెర్రీ అంటాడు, అవును నా భయం, దేవుడు సామ్స్ 56:3 ఉంది, నా భయం సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుతున్నాను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను కాబట్టి నేను భయపడలేదు, నాకు భయమే లేదు. స్టీవ్ అంటే నేను భయపడలేదా, నో నేను భయపడలేదు, నేను దేవుని యందు నమ్మిక ఉంచిన, దేవుడు యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, నన్ను కాపాడినాడు, యేసయ్యకి ఏది
అసాధ్యం లేదు. జెనసిస్ 18:4 చెప్తుంది, యేసయ్యకి అసాధ్యం ఏమీ లేదు. ఈ వాక్యాలను ఎట్ట నేర్చుకున్నాడు? సండే స్కూల్లో మెమరీ వర్సెస్ అన్నమాట. అవన్నీ కూడా అతన్ని నేర్చుకుంటా వచ్చాడు. అవన్నీ కూడా తను గుర్తు చేసుకుంటున్నాడు. అవసరమైన టైంలో అవన్నీ గుర్తు చేసుకొని ధైర్యం పొందుతా వచ్చాడు అనమాట. స్టీవీకి చెప్పాడు. కాబట్టి నేను భయపడలేదు స్టీవీ అంటే, నిజంగా యేసయ్య తోడుగా ఉన్నాడు. నువ్వు యేసయ్య బిడ్డవు కాబట్టి నిన్ను కాపాడాడు జెర్రీ. నేను కూడా ఈ రోజు నుంచి యేసయ్య బిడ్డని, నేను నా పాపాలన్నీ నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నేను ఈ రోజు నుంచి ఒక క్రిస్టియన్ని, క్రీస్తు నాలో ఉంటున్నాడు కాబట్టి నేను క్రిస్టియన్ని అనేసి స్టీవీ చెప్తున్నాడు అనమాట. నిజంగా వాళ్ళకి అందరికీ సంతోషమైంది. నిజంగా స్టీవీ కూడా యేసు ప్రభును హృదయం చేర్చుకున్నాడు. ఒకటి దొంగలేమో జైల్లో ఉన్నారు, జెర్రీ ఇంటికి వచ్చినాడు, స్టీవీ యేసు ప్రభును హృదయంలో చేర్చుకున్నాడు అనమాట. కాబట్టి దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందు. యేసు ప్రభువును విశ్వాసం ఉంచినారు. ఎవరైతే యేసయ్య హృదయంలో చేర్చుకున్నారో వారు నశింపబడరు, వాళ్ళు నరకంలో పడరు, వారు నిత్య జీవానికి పోతారు. నిజంగా బిడ్డ, మీరందరూ కూడా మోకాలుండి, మీరు ఎక్కడున్నారో అక్కడ మోకాలుండి స్టీవీ లాగా. స్టీవీ ఎక్కడ మోకాలున్నా తెలుసా? అంత రిచ్ ఫెలో, మంచి డిగ్నిటీ డ్రెస్లు వేసుకునేవాడు, కోట్ ఇవన్నీ వేసుకునేవాడు. ఇప్పుడు ఎక్కడ మోకాలున్నాడు? పోలీస్ స్టేషన్లో. ఇక్కడే మనం యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తాను, నేను ఇక్కడే యేసయ్య దగ్గర నా పాపాలు ఒప్పుకుంటాను అనేసి మోకాలుంటే వాళ్ళందరూ కూడా మోకాలు. పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఏంటిది స్టీవీ రిచ్ ఫెలో ఎట్లా చేస్తున్నాడు చూడు. ఎస్, నేను రిచ్చే, కానీ నేను పరలోకమున రిచ్ గాడ్ని నేను హృదయంలో చేర్చుకుని నేను ఇంకా రిచ్ అయిపోతున్నాను అనేసి ఎంత సంతోషంగా చెప్పగలిగావు. నిజంగా నువ్వు కూడా యేసుప్రభు హృదయంలో చేర్చుకుంటే, యేసుప్రభు బిడ్డగా నువ్వు ఉంటే, యేసుప్రభుని యేసయ్యా నా హృదయంలోనికి రా, ఇక నేను తప్పు పని చేయను, మమ్మీ డాడీని తిట్టను, నేను ఎవరితో కొట్లాడను, నేను చెడ్డ మాటలు పలకను, ఈ రోజు నుంచి నేను మంచి బిడ్డని నువ్వు యేసుప్రభు దగ్గర తీర్మానం చేసుకుంటే, యేసుప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు బిడ్డగా ఉంటావు. నువ్వు చనిపోతే నరకానికి పోవు, నువ్వు చనిపోతే యేసయ్య దగ్గరికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. జెర్రీ అంతే, నేను చనిపోతే నేను పరలోకంలో మా డాడీని చూస్తాను నేను అనేసి ఎంత సంతోషంగా చెప్పగలిగాడు అనమాట. ఆ విధంగా మనం అందరం కూడా యేసయ్యని హృదయంలో చేర్చుకొని యేసయ్య దగ్గర ప్రార్థన చేయాలి. మెమరీ వర్స్ నేర్చుకొని ఆ రోజుకి ఆ రోజు విడిచిపెట్టడం కాదు. ఎన్ని వర్సెస్ జెర్రీ చెప్తూ వచ్చాడో, సమయానికి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తు చేసి, నేను భయపడకూడదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడికి అసాధ్యం ఏది లేదు, నన్ను విడిపిస్తాడు, దేవుడు పైనుండి నన్ను చూస్తున్నాడు. జెనసిస్ 16 చెప్పాడు కదా, జీసస్ పైన చూస్తున్నాడని, చూచే దేవుడు కదా, నేనెందుకు భయపడాలి అని ధైర్యం. మనకు కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పాలి. ప్రార్థన చేస్తాం, మమ్మీ డాడీ దేవుని దగ్గర అడుగుదాం, ప్రార్థన చేద్దామని వాళ్ళని కూడా మోకాలించాల. అందరు కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడు కష్టంలో మనల్ని ఆదుకునే దేవుడు. భయపడకూడదు, దేవా నాకు సహాయం చేయి అనేసి దేవుని దగ్గర ప్రార్థన చేయాల. అప్పుడు దేవుని బిడ్డలు, దేవుడు తప్పక వాళ్ళకి సహాయం చేస్తారు. జెర్రీని తప్పించాడు కదా, అంత చిన్న పిల్లోడు 10 years అంటే మీలాగా మీకంటే ఇంకా చిన్న పిల్లోడు 10 years అబ్బాయి ఏ విధంగా తప్పించుకురావాలనో యేసయ్య మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి ధైర్యం ఇచ్చాడు, చక్కగా తప్పించుకొని వచ్చాడు. కాబట్టి యేసయ్య మనకన్ని కష్టాల్లో ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తాడు. కాబట్టి ఈరోజు మన మెమరీ వర్స్ ఏం తెలుసా? జాన్ 3:16 రాసుకోండి. జాన్ 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందుతాం. కాబట్టి వాక్యం నేర్చుకోండి, మర్చిపోవద్దు. మీరు ఎన్ని వాక్యాలు నేర్చుకున్నారో గుర్తు చేసుకోండి. కష్టంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మమ్మీ డాడీ వాళ్ళకు కూడా ఒక మాట, ఈయన పిల్లలు చదువుతున్నారా, వాక్యం నేర్చుకుంటున్నారా, మీరు వాళ్ళని చూడాలి. సండే స్కూల్లో కూర్చోబెట్టాలి. చదువుకైతే ఆన్లైన్ కోర్స్ అంటే స్టడీస్ అంటే కూర్చోబెడుతున్నాం, వాడి ముందు టీవీ పెడుతున్నాం, వాడి ముందు సెల్ పెడుతున్నాం, కానీ దేవుని వాక్యానికి అయితే పట్టించుకోవట్లేదు.
తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. వాళ్ళు కూడా పిల్లలను చక్కగా సండే స్కూల్లో కూర్చోబెట్టాలా, వాళ్ళు వాక్యం వినేట్టుగా చేయాలా, వాళ్ళు వాక్యం నేర్చుకునేట్టుగా చూడాలన్నమాట. అది తల్లిదండ్రుల బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా మంచి బిడ్డలు ఆ విధంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. కళ్ళు మూసుకోండి, అందరూ మోకాలు ఉండండి, ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగలనైనా ప్రేమమైడా, మరొకసారి ఈ యొక్క ప్రభు దినంలో బిడ్డలకు ప్రభా మీ శ్రేష్టమైన వాక్యం వారు వినగలిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, చిన్న బిడ్డలు నైనా 10 years బాయ్ నిజంగా టైం కు టైం వాక్యాలతో ఆ బిడ్డ తను తాను ప్రోత్సహించుకుంటూ బలపరుచుకుంటూ ధైర్యం చేసుకుంటూ వెళ్ళగలిగాడు. ప్రభా శ్రీవి కోసం ఎంత ప్రయాసపడ్డాడు. శ్రీవి రక్షింపబడాలి, శ్రీవి కూడా యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి. ప్రభుని ఆ విధంగా మా బిడ్డలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఎంతో ప్రయాసపడేవారు ఉండడానికి, వారి కోసం ప్రార్థించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యత కలిగి పిల్లలు వాక్యం నేర్చుకోవటానికి ఏ విధంగా నేర్చుకోవాలో వాళ్ళకు ప్రభా బిడ్డలకు నేర్పించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. స్టడీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నారు. దేవా మీరే వారిని గద్దించండి నైనా, మీరే వారికి సహాయం చేయండి. కృప చూపించమని చిన్న వీళ్ళందరినీ మీ చేతికి అప్పు చెప్పుకుంటూ చక్కగా మీ భయంలో భక్తిలో పెరగటానికి మీరే సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ మంచి ఆరోగ్యం ఉంచమని, మరి వచ్చే ఆదివారం వరకు బిడ్డలను ప్రభా మీ కృపలో భద్రపరచమని యేసేపటి వెంటనాను తండ్రి, ఆమేన్. సరే, మరి వచ్చే ఆదివారం కూడా మీరు అందరూ సండే స్కూల్కి వచ్చి వాక్యం నేర్చుకొని రండి.